Welcome back to Venkanna English Guru. Friends, I am Dr. K. Venkanna and you're watching General English for all competitive exams. సో ఈ జనరల్ ఇంగ్లీష్ అనే అంశంలో మనం మంచి స్కోర్ సాధించాలంటే చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టెక్స్టువల్ గ్రామర్ పైన మనకి మంచి పట్టు ఉండాలని మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఫార్ మనం మోర్ దెన్ 200 క్లాసెస్ చెప్పుకున్నాం బేస్డ్ ఆన్ జనరల్ ఇంగ్లీష్. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, యాక్చువల్లీ వీఆర్ ఇన్ టు క్లాస్ 5. దిస్ ఇస్ క్లాస్ 5 టెక్స్ట్ బుక్ ఆఫ్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ. నెక్స్ట్ కొన్ని చేంజెస్ తప్ప మిగతాది ఏమి ఉండదు. దిస్ ఇస్ క్లాస్ 5. సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ క్లాస్ మన యూనిట్ 6 వరకు డిస్కస్ చేసాం. ఫ్రెండ్స్, ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ యూనిట్ 7 అండ్ 8. యూనిట్ 7 అండ్ 8లో ఉన్నటువంటి టెక్స్టువల్ గ్రామర్ అండ్ వొకాబులరీ ఏంటి, మంచి వర్డ్స్ ఉన్నాయి ఇందులో. అండ్ మోడల్ వర్బ్స్ అండ్ మస్ట్, ఆట్, యూస్డ్, ఇట్లా వీటిని వాడడం ఎలా. నెక్స్ట్ ప్లూరల్ నౌన్స్, వాట్ ఈస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ క్రైసిస్, ఫెనామినా అండ్ ఫార్ములా, ఇట్లాంటి ప్లూరల్ ఫార్మ్స్ రిలేటెడ్ వర్డ్స్, మంచి గ్రామర్ రిలేటెడ్ వర్డ్స్, వొకాబులరీ అండ్ గ్రామర్, మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ చక్కగా మీరు వాచ్ చేయండి. షేర్ అవర్ ఇన్ఫర్మేషన్, షేర్ అవర్ క్లాసెస్ టు యువర్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, రిలేటివ్స్. ఎందుకంటే ఈరోజు జనరల్ ఇంగ్లీష్ లేనిది అండ్ మనకి వేరే ఎగ్జామినేషన్స్ ఏమి లేవు. మీరు గ్రూప్ 2 రాసిన 20 మార్క్స్, గ్రూప్ 1 రాస్తే 100 మార్క్స్, పోలీస్ కానిస్టేబుల్ 30 అండ్ 20 మార్క్స్, అండ్ ఎస్ఐ ఎగ్జామినేషన్ మీరు కావాల్సి వస్తే అండ్ 30 మార్క్స్ ఫర్ గ్రామర్ అండ్ 70 మార్క్స్ ఫర్ డిస్క్రిప్టివ్. మీకు అన్నీ తెలిసిందే. టెట్, డిఎస్సి, అసలు జనరల్ ఇంగ్లీష్ లేనిది ఎగ్జామ్ లేదు మనకి, ఏ ఎగ్జామ్ రాసుకున్నా. ఓకేనా? సో వాచ్ అవర్ వీడియోస్, షేర్ అవర్ ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ క్లాస్ 5. వీఆర్ టాకింగ్ అబౌట్ యూనిట్ 7. ఓకేనా? చూడండి, యూనిట్ 7 ఏముంది ఇంతకీ యూనిట్ 7లో. యాజ్ అ పార్ట్ ఆఫ్ యూనిట్ 7 టెక్స్టువల్ గ్రామర్ ఏమి అండ్ వొకాబులరీ ఏంటి. అండ్ దిస్ ఈస్ యూనిట్ 7. యూనిట్ 7 క్లాస్ 5. టుడే వీఆర్ గోయింగ్ టు ఫినిష్ అండ్ 5th క్లాస్ టెక్స్ట్ బుక్. అండ్ ఈ వీక్లోనే చాలా తొందరగా యూనిట్ అండ్ క్లాస్ 4 అండ్ 3rd కూడా క్లోజ్ చేస్తాను. అండ్ సర్టెన్ టాపిక్స్ పైన ఫోకస్ చేసి మీకు టెట్ రిలేటెడ్ కాన్సెప్ట్ చెప్తాను. దిస్ ఇస్ యూనిట్ 5. ఐ వాస్ బ్యాడ్ ఇట్ క్రికెట్. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి వొకాబులరీ చూస్తే గ్రోన్డ్ అండ్ మేడ్ అ లాంగ్ డీప్ సౌండ్ బికాస్ ఆఫ్ పెయిన్, బాధతో అని గట్టిగా అరవడం అనమాట. నెక్స్ట్ బటర్ ఫింగర్స్, ద హ్యాండ్స్ దట్ ఆఫెన్ డ్రాప్ థింగ్స్. బటర్ ఫింగర్స్ అంటే ఏది చూసినా కింద పడేస్తాం, అంటే వేళ్ళు అంత చాలా గట్టిగా ఉండవు అనమాట. నెక్స్ట్ స్క్రీమ్డ్, గేవ్ లౌడ్ క్రై. ఇప్పుడు కొంతమంది ఎవరైనా సడన్ షాక్తో కింద పడతారు చూడండి, అని కింద పడిపోవడం. సో అలాంటిది స్క్రీమ్డ్, క్రైడ్ అనమాట. ఎవరైనా సడన్గా ఒక స్త్రీ, ఒక యంగ్ లేడీ హస్బెండ్ కాశ్మీర్లో ప్రాణాలు వదులుతాడు, చెప్పకుండా తీసుకొస్తారు డెడ్ బాడీని, చూసి కింద పడిపోతాం. స్క్రీమ్డ్. కన్సోల్డ్, కన్సోల్ బుజ్జగించడం. అండ్ గివ్ కంఫర్ట్ ఆర్ సింపథైజ్డ్ విత్ సంబడి హూ అన్హ్యాపీ ఆర్ డిసప్పాయింటెడ్. అండ్ ఇవి ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ మనకి వొకాబులరీ రిలేటెడ్ పాయింట్స్ ఇది అంతగా పనికిరావు. ఐ రైట్ ద ఫాలోవింగ్ వర్డ్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ అపియరెన్స్. ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రిలేటెడ్ వర్డ్స్, చిన్నపిల్లలు కాబట్టి 5th క్లాస్ పిల్లలకి ఇచ్చారు. గ్రామర్ ఐ న్యూ, ఐ మస్ట్ క్యాచ్ ఇట్. అండ్ ఇస్రూ కుడ్ హ్యావ్ డన్ బెటర్. ఐ వాజ్ జస్ట్ అండర్ ద బాల్, ఐ షుడ్ నాట్ హ్యావ్ మిస్డ్. సో ఇక్కడ షుడ్, కుడ్, మస్ట్ ఏం తెలియజేస్తున్నాయంటే, ఇక్కడ మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దీస్ మోడల్ వర్బ్స్. చూడండి, ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద అబవ్ సెంటెన్స్ ఎక్స్ప్రెస్ ఎక్స్పెక్టేషన్స్, పాసిబిలిటీ, నెసెసిటీ, మస్ట్, నెసెసిటీ. సో అలా దీస్ వర్డ్స్ ఆర్ మోడల్ వర్బ్స్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో టెట్లో మోడల్ స్పెల్లింగ్ కూడా ఇచ్చాడు, MODAL, DEL. MODEL మోడల్ అంటే ఒక టైపు, MODAL అంటే మోడ్, ఇంటెన్షన్. ఓకేనా. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు మస్ట్ ఎక్స్ప్రెసెస్ నెసెసిటీ అండ్ మస్ట్ ఎక్స్ప్రెసెస్ ఆబ్లిగేషన్, డ్యూటీ, డిటర్మినేషన్. సో మస్ట్ అనేది ఆబ్లిగేషన్, డ్యూటీ, డిటర్మినేషన్. ఐ మస్ట్ గెట్ ఎ జాబ్, డిటర్మినేషన్. అండ్ ఐ మస్ట్ రెస్పెక్ట్ టీచర్స్, ఆబ్లిగేషన్. ఐ మస్ట్ సాల్వ్ దిస్ ఆన్సర్, నీడ్. అంటే మస్ట్ అనేది 3 రకాల పనులను, ఒక అవసరాన్ని, ఒక వ్యక్తి యొక్క కర్తవ్యాన్ని, ఒక వ్యక్తి యొక్క దృఢ సంకల్పాన్ని, అంటే 3 పనులను తెలియజేస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. అండ్ హీ మస్ట్ టెల్ ద సీక్రెట్, ఆబ్లిగేషన్. నువ్వు తప్పకుండా సీక్రెట్ చెప్పాలి, అది నీ డ్యూటీ. వి మస్ట్ లుక్ ఆఫ్టర్ అవర్ పేరెంట్స్, షోస్ డ్యూటీ. అది నీ డ్యూటీ. నీ ఒక వాళ్ళకు పుట్టిన పిల్లోడివి కాబట్టి యూ మస్ట్ రెస్పెక్ట్ యువర్ టీచర్స్. ఐ మస్ట్ కంప్లీట్ ద వర్క్ టుడే,
determination. I must score 100. I must score 25 out of 30 in general English. Obligation, determination. From the sentence, it is clear that model could expresses possibility, and the model could also be used to make polite request. పాజిబిలిటీని వ్యక్తపరుస్తుంది, పొలైట్ రిక్వెస్ట్ని తెలియజేస్తుంది. ఏంటది? కుడ్. మనం చాలా బిట్స్ మనం డిస్కస్ చేసాం మిత్రులారా. నేను మీకు అన్ని క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేసి మీకు చూపించాను, అన్ని డిస్కస్ చేసాం. ఏపీవి, తెలంగాణవి 2011 నుంచి 2018 వరకు అన్ని రకాల క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసాం. అందులో ఇవన్నీ ఇచ్చాడు మనకి. ఎగ్జామినేషన్ ఎలా ఇస్తాడు? కుడ్ ఐ టాక్ టు యువర్ హెడ్ మాస్టర్. ఇక్కడ కుడ్ ఏం తెలియజేస్తుంది? పొలైట్ రిక్వెస్ట్, పాజిబిలిటీ, ఎబిలిటీ అండ్ నీడ్. ఆన్సర్ పొలైట్ రిక్వెస్ట్. ఇట్లా అడుగుతాడు మనకి. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. సో కుడ్ యూ టెల్ మీ ద వే టు పోస్ట్ ఆఫీస్ రిక్వెస్ట్, పొలైట్ రిక్వెస్ట్. ద మోడల్ కుడ్ ఈజ్ యూస్ టు సీక్ పర్మిషన్. ఇక్కడ కుడ్ టు సీక్ పర్మిషన్. కుడ్ ఐ టాక్ టు యువర్ హెడ్ మాస్టర్ అండ్ పొలైట్ రిక్వెస్ట్. సమ్ అదర్ మోడల్స్, మనకి మోడల్ వర్బ్స్ కి మరో పేరు సెకండరీ హెల్పింగ్ వర్బ్స్. ఎన్ని ఉంటాయి? ఇవి 13 ఉంటాయి. విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, నీడ్ టు, ఆట్ టు, యూస్ టు, డేట్ టు, మస్ట్. 13 మాత్రమే ఉంటాయి. అవి ఇక్కడ స్టోరీ చెప్తున్నాడు. రిమెంబర్. అండ్ కెన్, డేర్, మే, మైట్, ఆట్ టు, విల్, వుడ్, షెల్, నీడ్ ఇవన్నీ మోడల్ వర్బ్స్. రిమెంబర్, ఎవ్రీ మోడల్ ఈస్ ఫాలోడ్ బై అనదర్ వర్బ్ ఉంటుంది. చూడండి అనదర్ మోడల్ ఇక్కడ మీరు చూడండి. కుడ్ టెల్ అండ్ కుడ్ టాక్. ఇక్కడ మస్ట్ లుక్, మస్ట్ కంప్లీట్. ఇవన్నీ ఏంటి? ప్రతి మోడల్ తర్వాత V1 ఉంటుంది. ఇది మర్చిపోద్దు. మనం డిస్కస్ చేసాం ఇవంతా లెందీగా, చాలా డెప్త్గా. నేను మీకు ఎక్కడ చెప్పానంటే 10th క్లాస్ 4th యూనిట్ థియేటర్, ఫిల్మ్స్ అండ్ థియేటర్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మోర్ దాన్ 30 minutes. మీరు యూ కెన్ రిఫర్ టు దాట్. సో చూడండి, రీరెడ్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్ యూజింగ్ మోడల్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. వీటిని మోడల్ వర్బ్స్ ఉపయోగించి రాయండి అంటున్నాడు. మనం రాద్దాం. ఇట్ ఈస్ లైక్లీ టు రెయిన్ అంటే ఏం చేయొచ్చు? ఇట్ మే రెయిన్. ఇట్ మే రెయిన్ అంటే మే లైక్లీ అని దాని అర్థం అనమాట. విల్ యూ పర్మిట్ మీ టు ఓపెన్ ద డోర్? మే, మేతో వాడండి. అండ్ విల్ యూ పర్మిట్ మీ టు ఓపెన్ ద డోర్? మే ఓపెన్ ద డోర్. సో ఎలా రాయాలన్నమాట? మే ఐ ఓపెన్ ద డోర్ అంటే ఇక్కడ ఐఎమ్ ఆస్కింగ్ అంటే ఐఎమ్ ఐ పర్మిటెడ్ టు ఓపెన్ ద డోర్. సో దాని అర్థం అనమాట. వెల్, ద బస్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ఫ్యూ సెకండ్స్. ద బస్ విల్ స్టార్ట్. ద బస్ విల్ స్టార్ట్ ఇన్ ఫ్యూ సెకండ్స్. విల్ స్టార్ట్. మే ఓపెన్? ఇట్ మే. డోంట్ టచ్ ద లైవ్ వైర్. ఇట్ మే కిల్ యూ. అండ్ యు మస్ట్ నాట్ టచ్ ద లైవ్. సో ఇక్కడ మనం వాడచ్చు యు మస్ట్ నాట్. You must not touch the live wire. Must not. And it is his duty to help his brother. Ought to. You ought to help your brother. ఇలా వాడాలన్నమాట. You ought to help your brother అంటే ఇక్కడ it is your obligation. Should. It is necessary for us to protect the trees. We should protect trees. We should protect the trees. సో we should. సో ఇలా మన మోడల్ వర్బ్స్ను ఉపయోగించేటువంటి పద్ధతి. మనకి ఇది ఇచ్చి ఇది అడగొచ్చు, దీని అర్థం ఏంటని ఇది అడగొచ్చు. ఎగ్జామినేషన్ ఎలా ఇస్తాడు? మోహన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్ మే రెయిన్, ఇట్ మీన్స్ అండ్ ఇట్ ఈస్ లైక్లీ టు రెయిన్ అని ఇలా ఇవ్వచ్చు, ఇలా అడగవచ్చు. లేదా బిట్టు ఇక్కడ మే ఏం తెలియజేస్తుంది? పాసిబిలిటీ, నెసెసిటీ, ఆబ్లిగేషన్ ఆర్ డిటర్మినేషన్. ఇలా పదాలు మనకి ఏ విధంగానైనా ఇవ్వచ్చు. లేదా ఇక్కడ మే ఎత్తేసి అండ్ చూస్ ద రైట్ మోడల్ వర్బ్ దట్ ఇండికేట్స్ పాసిబిలిటీ అని కింద మే, వుడ్, కుడ్, మైట్, మే ఇట్లా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? బిట్టు నెక్స్ట్, వాట్ డస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్ మీన్? టిక్ ద రైట్ ఆప్షన్. రైట్ ఆప్షన్ ని టిక్ పెట్టని అంటున్నాడు. కుడ్ ఐ యూజ్ యువర్ ఫోన్? ఎబిలిటీ కాదు, ఎబిలిటీ కాదు, పాసిబిలిటీ కాదు, పొలైట్ రిక్వెస్ట్. కుడ్ ఐ యూజ్ యువర్ ఫోన్? కుడ్ ఐ యూజ్ యువర్ ఫోన్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్? రిక్వెస్ట్. హౌ కెన్ అండ్ సారీ హీ కెన్ క్లైంబ్ ద ట్రీ. హీ కెన్ క్లైంబ్ ద ట్రీ అండ్ ఇక్కడ కెన్ ఇండికేట్స్ కెపాసిటీ. అంటే ఇక్కడ హీ ఈజ్ ఏబుల్ టు క్లైంబ్ ద ట్రీ. వాడు చెట్టు ఎక్కలేదు అనుకుంటున్నావా? ఎక్కుతాడు వాడు. ఓకే, నాట్ పాసిబిలిటీ, నాట్ రిక్వెస్ట్. నెక్స్ట్, విల్ యూ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ? Not capacity. And will you have a cup of coffee? And are you offering or are you making a request?
And will you have a cup of coffee? Next, you are making an offer, not request. We shall visit Hyderabad next week. Shall. We shall visit Hyderabad next week. Futurity. Okay, take I shall conduct some classes on every topic of this TET and tomorrow. So futurity, not ability, not permission. We must do this now. We must do this now. Obligation, not futurity, not request. We must, it's an obligation. Obligation అవుతుంది, necessity అవుతుంది, determination అవుతుంది, కానీ ఇక్కడ obligation ఒకటే ఉంది. So must, obligation. Shall, futurity. Will and offer. And can, capacity. Could and polite request. So ఇలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ మనం నేర్చుకోవాల్సింది. మీరు టెట్ పేపర్స్ చాలా మటుకు విన్నారు. ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా అని మనం అబ్జర్వ్ చేస్తే ప్రాజెక్ట్ వర్క్ వచ్చింది. అంటే ఇలాంటివన్నీ మనం చూడొచ్చు. కంప్లీట్ ద ఫాలోవింగ్ క్రాస్వర్డ్ పజిల్ దేనికి వాడతారని పెడగాజులు అడగవచ్చు. ఈఎల్టీలో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, ఇఫ్ యూఆర్ రైటింగ్ టెట్ పేపర్ 1, 2 ఆర్ సీటెట్ లాంటి ఎగ్జామ్స్ రాస్తే ఈ క్రాస్వర్డ్ పజిల్స్ని ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలకు ఉపయోగిస్తాం. దేనికోసం? టు టీచ్ వొకాబులరీ. ఓకేనా, మర్చిపోవద్దు. రీడింగ్ నెక్స్ట్ ఏమైనా? ఎస్, క్రిటికల్, important, determine, decide strongly. You need to determine yourself whether you want to be a teacher or a police constable. Grit, courage. Have you got that grit to be a sub-inspector? Excel and be very good at doing something. You need to excel in scoring very good marks in general English. Obvious. It is obvious to everyone that KCR supports Jagan. So ila obvious and very clear. And it is obvious to all the parts of the world. ఇలా మనం చెప్పొచ్చు. Fury, extreme anger, కోపం తెచ్చుకోవడం. Legacy, something that we carry over from the past. Legacy, you need to have a lot of legacy in your life, okay, from the past. Preserve, keep a particular quality or feature. You need to preserve your human values for the sake of the world. ఇలా మనం చెప్పొచ్చు. Next, know what these prefixes mean. Very very important. Prefixes, వాటి అర్థం. ఇక్కడ కొన్ని ప్రిఫిక్సెస్ అంటే ముందు యాడ్ చేసేది, సఫిక్స్ అంటే చివరికి యాడ్ చేసేది. ఇప్పుడు ప్రీ ఇండిపెండెన్స్, ప్రీ టెక్స్ట్ అండ్ ప్రీ నాలెడ్జ్ అండ్ ప్రీ ఏజ్. సో అంటే ప్రీ అంటే బిఫోర్ అని అర్థం. ఓవర్, టూ మచ్, ఓవర్ కాన్ఫిడెంట్, ఓవర్ జెలస్, ఓవర్ నాలెడ్జ్, ఓవర్ బర్డెన్ అంటే టూ మచ్ అనమాట. మిస్, రాంగ్, ఇన్కరెక్ట్. మిస్ప్రొనౌన్స్డ్, రాంగ్గా ప్రొనౌన్స్ చేయడం. ఇంటర్, బిట్వీన్, ఇంటర్మీడియట్ ఆర్ ఇంటర్ రిలేషన్షిప్స్. సో అలా. డిస్, ఆపోజిట్. లొకేట్, డిస్లొకేట్. అపియర్, డిసపియర్, ఆపోజిట్. కో, విత్, టుగెదర్. కోఆపరేట్, కొరిలేట్, కొలాబరేట్ అంటే టుగెదర్ దాని అర్థం. రీ, అగైన్. అపియర్, రీఅపియర్. ఓపెన్, రీఓపెన్, అగైన్ అనమాట. అండర్, నాట్ ఇనఫ్, అండర్ వెయిట్. సో అలాంటి వాటివి దాని అర్థం నాట్ ఇనఫ్. ఇవన్నీ ప్రిఫిక్సెస్, వాటి మీనింగ్స్ ఇవన్నీ అడగొచ్చు మనకి. అండ్ లెర్న్ దిస్ ప్రిఫిక్సెస్ మై ఫ్రెండ్స్. ఫన్ టైం మనకొద్దు. ఇండికేటర్స్ నెక్స్ట్, అది యూనిట్ 7 వరకు. ఇప్పుడు మనం యూనిట్ 8కి వెళ్తున్నాం. విల్ పవర్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ విల్ పవర్ గురించి ఉంటుంది. మనకి ఇవన్నీ స్టీఫెన్ హాకింగ్ స్టోరీస్. నెక్స్ట్ కొన్ని హెయిల్డ్, ప్రైజ్డ్. అండ్ ద సోల్జర్స్ హెయిల్ ద కింగ్ అంటే ప్రైజ్డ్ publicly. And sclerosis, a medical condition in which a part inside the body becomes hard. మన బాడీలో ఉన్నటువంటి ఏదైనా పార్ట్ హార్డ్గా మారిపోవడం. అండ్ రెప్యుటేషన్, ఫేమ్, పాపులారిటీ. పీపుల్ వర్క్ ఫర్ a lot of reputation. Once they have a lot of reputation, they neglect the common people. Next, rely, depend. Most of the Indians depend on agriculture. ఈ depend బదులు rely. We rely on, most of the students today, they rely on YouTube to learn. అందుకే ఈ క్లాసెస్ అన్ని. నెక్స్ట్, honorary degree, a degree that is awarded in recognition of one's services to a particular field. And Dr. B.R. Ambedkar was awarded more than 50 honorary degrees. సో ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా మళ్ళీ మనకున్నటువంటి అంశాలు
ఇవన్నీ పనికిరానివి. ఓకే, I take the word that is nearest the meaning of the underlined words. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని వర్డ్స్ అండ్ దేర్ మీనింగ్స్. స్టీఫెన్ హాకింగ్ అండ్ వాజ్ హెయిల్డ్, ఇంతకుముందు నేర్చుకున్నాం, ప్రైజ్డ్. అండ్ స్టీఫెన్ ట్రిమ్డ్ ఓవర్ his sickness because of his strong will. Trimmed over అంటే దాని అర్థం వన్. Trimmed అంటే విక్టరీ. Okay, next the ISRO's reputation was doubled when it successfully launched PSLV-C to its 100th mission. A reputation and name and fame. So reputation, name and fame, trimmed one and hailed, praised meanings. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా మటుకు ప్లూరల్ ఫార్మ్స్ గురించి అడుగుతున్నాడు. ఫైండ్ అవుట్ ద సింగులర్ ఆర్ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోవింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద డిక్షనరీ. వీటికి ప్లూరల్ ఫార్మ్స్ ఏమి అని అడుగుతున్నాడు. చూడండి, ఫినామినా, ఫార్ములా, హైట్, క్రైసిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ మై ఫ్రెండ్స్. ఫినామినా అండ్ ప్లూరల్ ఫార్మ్ వచ్చేసి ఫెనామెనా, ఏ మాత్రమే. ఓకే, దట్ ఈస్ అ ప్లూరల్ ఫార్మ్. ఫార్ములా, ప్లూరల్ ఫార్మ్ ఏంటి? ఫార్ములాస్, జస్ట్ ఎస్ యాడ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఫార్ములే అని కూడా ఉంటుంది, LAE, అది కూడా ప్లూరల్ ఫార్మే, ఆర్కైక్. బట్ ఎక్కువగా ఇది మాత్రమే వాడతారు, ఇది తక్కువ వాడతారు. హైట్, హైట్స్, హైట్స్, ఎస్ యాడ్ చేస్తాం. క్రైసిస్, దీనికి ప్లూరల్ ఫార్మ్ ఏంటంటే క్రైసెస్, ES. ఓకేనా, ఇది ప్లూరల్ ఫార్మ్. క్రైసిస్, క్రైసిస్. హైట్, హైట్స్. కొన్ని సందర్భాల్లో హైట్స్కి హైటే ఉంటుంది ప్లూరల్ ఫార్మ్ కూడా, కానీ బట్ మోడర్న్ ఇంగ్లీష్ హైట్స్. ఫార్ములా, ఫార్ములాస్. ఫెనామినన్, ఫెనామినా. ఓకేనా, ప్లూరల్ ఫార్మ్స్. ఫ్రెండ్స్, మనకి ఏదైనా వర్డ్ ఇచ్చి వాట్ ఇస్ ద ప్లూరల్ ఫార్మ్ ఫర్ ద వర్డ్ ఫెనామినా, వాట్ ఇస్ ద ప్లూరల్ ఫార్మ్ ఫర్ ద వర్డ్ క్రైసిస్, ఇట్లా అడగవచ్చు. లర్న్. నెక్స్ట్, find out from the text the words that are opposite in meaning to the words given below. ఈ వర్డ్స్ కి ఆపోజిట్ గుర్తుపట్టండి అబ్బా అంటున్నాడు. వాట్ ఆర్ ద ఆపోజిట్స్ ఆఫ్ దీస్ వర్డ్స్? ఎబిలిటీ, ఇన్ఎబిలిటీ. ఓకే, బెటర్, వర్డ్స్. It's better, it is words. Decrease, increase. Curable, okay, incurable లేదా unalterable. Next, regress, progress. Next, easy, difficult, hard, ఇలాంటివి. Next, permit, reject. Next, crushable and unalterable. సో ఇలా ఒక్క వర్డ్ మాత్రమే రాస్తాను, మీకు నచ్చిన మీరు రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వర్డ్స్ ఆపోజిట్ వర్డ్స్ మనకి అడగవచ్చు. అండ్ దీస్ ఆర్ సమ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. నెక్స్ట్ మనం మరి వండర్ఫుల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ టైప్స్ ఆఫ్ నౌన్స్, జెండర్ ఆఫ్ నౌన్స్ అని మనం డిస్కస్ చేస్తున్నాం. జెండర్ నౌన్స్, వర్డ్స్ యూజ్డ్ ఫర్ మేల్, బాయ్స్, మెన్ ఆర్ కాల్డ్ masculine gender nouns. ఓకే, మేల్ యానిమల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, మెన్ కావచ్చు, masculine gender nouns. ఎగ్జాంపుల్, సన్, కింగ్, బ్రదర్. అండ్ వర్డ్స్ యూజ్డ్ ఫర్ ఫీమేల్ యానిమల్స్, గర్ల్స్, ఉమెన్, feminine gender nouns. Example, daughter, queen, sister. Words used for both males, females are called common gender nouns. ఇప్పుడు చైల్డ్ మేల్కి వాడచ్చు, ఫీమేల్కి వాడచ్చు. డాక్టర్, మేల్, ఫీమేల్. టీచర్, మేల్, ఫీమేల్. స్టూడెంట్, మేల్, ఫీమేల్. కజిన్, మేల్, ఫీమేల్, ఇలాంటివి. నెక్స్ట్, థింగ్స్ వితౌట్ లైఫ్ ఆర్ సెడ్ టు బి న్యూటర్ జెండర్స్. ఎగ్జాంపుల్, టేబుల్, పెన్ అండ్ ఫ్యాన్. ఇలాంటివన్నీ వాటికి లైఫ్ ఉండదు కాబట్టి వాటికి న్యూటర్ జెండర్ నౌన్స్. సో మేల్ యానిమల్స్, బాయ్స్, మెన్ అంటే masculine gender nouns. ఫీమేల్ యానిమల్స్, గర్ల్స్, ఉమెన్, feminine gender nouns. అండ్ బోత్ మేల్, ఫీమేల్ అయితే అండ్ కామన్ జెండర్ నౌన్స్. దాంతోపాటు ఒకవేళ నౌన్స్ విచ్ అండ్ డు నాట్ హ్యావ్ లైఫ్, న్యూటర్ జెండర్ నౌన్స్. ఇక్కడ మనకు టేబుల్ ఇచ్చాడు. Here are a few nouns. Put them in the right columns. కాలమ్స్ లో వాడండి అబ్బా అంటున్నాడు. ఇది చూడండి, ఉమెన్ ఎక్కడ వాడచ్చు? ఉమెన్. సో ఇక్కడ ఫెమినైన్. లయన్, అండ్ లయన్ అనేటువంటి అంశం
కామన్ జెండర్ అంశాలు. స్పూన్ అండ్ న్యూటర్. నెక్స్ట్ ఫాదర్ masculine. నెక్స్ట్ వైఫ్ ఫెమినైన్. నెక్స్ట్ మిల్క్ మెయిడ్. ఓకే, మిల్క్ మెయిడ్ కాబట్టి మనం ఎక్కడ వాడచ్చు? మిల్క్ మెయిడ్. నెక్స్ట్ హీరో masculine. బుక్ న్యూటర్. నెక్స్ట్ లాయర్ మేల్ ఆర్ ఫీమేల్. లాయర్ కామన్. స్టూడెంట్ కామన్ జెండర్ నౌన్స్. ఫాక్స్ నెక్స్ట్ కామన్ జెండర్ నౌన్స్. నెక్స్ట్ టెలివిజన్ న్యూటర్. నెక్స్ట్ టీచర్ కామన్. నెక్స్ట్ హీరోయిన్. నెక్స్ట్ పీహెన్ అండ్ నెక్స్ట్ పెన్సిల్ ఇక్కడ. యాక్టర్ ఇక్కడ యాక్టర్. బేబీ మళ్ళీ ఇక్కడ బేబీ. నెక్స్ట్ హస్బెండ్ ఇక్కడ వస్తుంది హస్బెండ్. సింగర్ కామన్ మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాం సింగర్. షర్ట్ ఇక్కడ యాడ్ చేస్తాం. బ్యాగ్ ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఇవి సమ్ masculine, feminine, కామన్ అండ్ న్యూటర్ జెండర్ ఫ్రెండ్స్. మనకు రేపన్నాడు అడిగితే ఐడెంటిఫై ద masculine జెండర్ నౌన్, ఫెమినైన్ జెండర్ నౌన్ అని ఇట్లాంటి బిట్స్ అడిగితే ఇబ్బంది పడకుండా. నెక్స్ట్ రైటింగ్ పైన ఇచ్చాడు. ఓకే, ఆన్సర్ ద ఫాలోవింగ్. Select a great personality. Conventions of writing. Using of capital letters, full stop, comma, spelling, inverted commas whenever necessary. ఇక్కడ చూడండి పంక్చుయేషన్ మార్క్స్ రిలేటెడ్. నితిన్ కామా, నెక్స్ట్ కామా, జగన్ కామా అండ్ మనీషా వెంట్ టు ద పెట్ స్టోర్. నితిన్ బాట్ అనేది స్పెల్లింగ్ తప్పిచ్చాడు, BOUGHT. A big bag for a bag. Food for his dog. Big bag food for his dog. Jagan looked at the turtles and said. Tappundi said. Comma quotation marks. I capital. I wish I could take one home. Ikkada idu undakunda full stop, quotation marks and full stop. Sorry, quotation marks and full stop. So punctuation marks వాడము and try to look at. Enrich your English. ఇది మంచిగా పనికొచ్చే బిట్. 2-3 సార్లు టెక్లో ఇచ్చాడు. అండ్ టంగ్ ట్విస్టెడ్స్ ఫ్రెండ్స్ మనకు అడుగుతుంటాడు. బాలకృష్ణ డైలాగులు మీరు వినొచ్చు. హీరో బాలకృష్ణ, నెవర్ ట్రబుల్ టెల్ ట్రబుల్స్ యూ. సో ఇట్లా అంటే టంగ్ ట్విస్టెడ్స్ మనం ఎందుకు ఉపయోగిస్తాం? మనం తెలుగులో ఉంటుంది. వీరు పొమ్మను వారు గారు పగబెట్టు వారు. వీరు పొమ్మను వారు గారు పగబెట్టు వారు. రా 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 అనే సౌండ్. అంటే టంగ్ ట్విస్టెడ్స్ మనం ఎందుకు ఉపయోగిస్తామంటే పిల్లలకి మనకు అడుగుతాడు. మనకి టెట్ డిఎస్సిలో ఇచ్చాడు బిట్. టంగ్ ట్విస్టెడ్స్ ఆర్ యూజ్ టు టీచ్ ప్రొనౌన్సియేషన్. ఒక పిల్లవాడి యొక్క ఉచ్చారణని బిల్డప్ చేయడానికి మనం వాడేవి టంగ్ ట్విస్టెడ్స్. అండ్ సే ది సెంటెన్సెస్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ క్యాన్. ఇక్కడ చూడండి. సన్ షైన్స్ ఆన్ షాప్ సైన్స్. ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పాట్. అండ్ Tiddy tiger tied a tie to tidy her tiny tail. 6 snakes sit by the sea. And Sheena leads, Sheila needs. And Peter Piper picked a pick and pick of picked and pickled peppers. So ila Betty bought some butter, but the butter was bitter, so she added some butter to make butter better. అంటే ఇట్లా ఇలాంటివి ఎందుకు నేర్పిస్తామంటే పిల్లలకి టంగ్ ట్విస్ట్ కావడానికి. మనకి టంగ్ కొంచెం సరిగా తిరగక వర్డ్స్ సరిగా ప్రొనౌన్స్ చేయలేకపోతాం. నేను కూడా ఈవెన్ ఐఎమ్ అవే ఫ్రమ్ రెగ్యులర్ కోచింగ్ ఫర్ మోర్ దాన్ 2 years బికాస్ ఆఫ్ దిస్ కరోనా. అందుకే సరైన ప్రాక్టీస్ కూడా లేదు. సో దట్ అండ్ ద వే ఐ టాక్ అబౌట్, మనకు సాధారణంగా ఇంగ్లీష్ లిటరేచర్ చెప్పేటప్పుడు, పెడగా చెప్పేటప్పుడు, గ్రామర్ చెప్పేటప్పుడు డిఫరెంట్గా మూవ్ అవుతూ ఉంటుంది టంగ్. సో ఇదంతా మనకు పనికిరాని విషయంలే, కానీ ఎగ్జామినేషన్లో బిట్ కావాలి. టంగ్ ట్విస్టర్స్ ఎందుకు వాడతారని టెట్ పేపర్ 1, టెట్ పేపర్ 2, డిఎస్సి, ఎగ్జిట్లో అడిగితే ఆన్సర్ టు టీచ్ ప్రొనౌన్సియేషన్. సో లేదా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. వీటి వల్ల పిల్లలకి ఏం నేర్పిస్తాము? ప్రొనౌన్సియేషన్. మర్చిపోద్దు మిత్రులారా. ఓకే, నెక్స్ట్ వి షల్ ఓవర్కమ్ అట. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా అంటే గ్రూప్ వర్క్ ఉంది, ప్రాజెక్ట్ వర్క్. నెక్స్ట్ అంతే ఫ్రెండ్స్. దిస్ ఇస్ వాట్ ద textual grammar vocabulary of class 5 unit 7 and 8. By this we have closed and class 5 textbook మనం క్లోజ్ చేసాము. We'll talk about unit and class 4 in our next video. See you guys. Remember all the time, subscribe to our YouTube channel Venkanna English Guru for more videos on
టెక్స్టువల్ గ్రామర్ అండ్ వొకాబులరీ. మీ డౌట్స్ క్లారిఫికేషన్స్ తొందరగానే క్లాస్ 4 అండ్ 3 క్లోజ్ చేసేసి టాపిక్స్ ఆ రీడింగ్ కాంప్రిహెన్షన్, ఎడిటింగ్, క్లోజ్ టెస్ట్, లెటర్ రైటింగ్ ఈ టాపిక్స్ అన్నీ నేను మీకు చెప్తాను. ఈ వీక్లోనే ఒక 2 డేస్లో 4th క్లాస్, 2 డేస్ 3rd క్లాస్ క్లియర్ చేస్తాను. కుదిరితే ఒక 1 డేనే 4th క్లాస్ అంతా చెప్పి ప్లాన్ చేస్తాను. సీ యూ ఫ్రెండ్స్ అండ్ స్టే ట్యూన్.